కదా దెబ్బ తగిలేది. అందుకే నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. చిన్ని 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 ఆశలు నాలో రేగినే, చిరు 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 చిందులు మనసే వేసెనే, చిటి 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 ఊహలు ఎదలో ఊగెనే. ఏం చేయను ఏం చేయను ఏం చేయను, తొలి చూపు నీ పైనే, తొలి పలుకు నీతోనే, తొలి అడుగు నీకై సాగెనే. హో హో హో, తొలి ప్రేమ నువ్వేలే, తుది వరకు నీతోనే, ఈ మాట నాలో దాగెనే. చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే, చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే. ప్రేమతో వచ్చానే, స్నేహమే గెలిచానే, స్నేహము ప్రేమ రెండు నావే. ఓ వెలుగుతో వచ్చానే, నీడలా మారానే, వెలుగు నీడల్లో తోడు నీవే. ఐ లవ్ యూ. మనోహర్, జత కలిసే జగములు రెండు జత కలిసే, జత కలిసే అడుగులు రెండు జత కలిసే. జనమొక తీరు వీళ్ళదొక తీరు, ఇద్దరొకలాంటి వారు, అచ్చుకుతినట్టు ఒక్క కలగంటూ ఉన్నారిద్దరు. చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరు. ఏమైంది మనోహర్? ఇదంతా కళ, కానీ ఎప్పుడు నిజం అవుతుందో ఏంటో. ఎస్, అబ్బా, అమ్మమ్మమ్మమ్మ, కూర్చుని కాళ్ళు కాస్త పట్టేసినట్టున్నాయి. పైకెళ్ళి కాస్త వాకింగ్ చేస్తేనే గాని సెట్ అవ్వదు. రోషన్, రోషన్, మాధవి, మాధవి, ఇదేంటబ్బా, మేడ మీదకి ఎవరినైనా తోడుగా తీసుకెళ్దామంటే ఎవరు పలకరేంటి? అయ్యో భగవంతుడా! అంతా నేననుకున్నట్టు భ్రమరంబ ప్లాన్ చేసినట్టు జరుగుతుంది. ఈ ఇంట్లో వాళ్లకు అనుమానం రాకుండా గాయత్రిగా సెటిల్ అవ్వడమే కాకుండా ఎదురుగా దిష్టి బొమ్మలా ఉన్న రాధా వాళ్లను బయటకు పంపించేశాను. రేపో మాపో ఆస్తులు కూడా నా పేరు మీదకి వస్తున్నాయి. అప్పుడు నేను ఈ సామ్రాజ్యానికి అధిపతినైపోతాను. వెంటనే ఈ విషయాన్ని భ్రమరాంబ గారికి కాల్ చేసి చెప్తాను. హలో సత్య. గుడ్ న్యూస్ మేడం.
అది చెప్దామనే కాల్ చేశాను. ఏంటి సత్య అది? అదేంటంటే మేడం, మీరన్నట్టే ప్లాన్ చేసి ఆ ముసలి దాని దగ్గరికి వెళ్ళి మొసలి కన్నీరు కార్చాను. దాంతో వాళ్ళు నాకు ఆస్తులు మొత్తం రేపు రాసిద్దాం అనుకుంటున్నారు. వెరీ గుడ్. మనం అనుకున్నది ఒక్కొక్కటి మన చేతికి రాబోతున్నాయన్నమాట. అవును మేడం, అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. ఆ ముసలి దాని దగ్గరికి వెళ్ళి, నానమ్మ ఆ రాధ వలన నాకేమైనా మళ్ళీ ప్రమాదం ఉందేమో నాకు భయంగా ఉంది. ఇంతకు ముందు కూడా ఆస్తి రానివ్వకుండా అడ్డుపడింది కదా అంటూ డ్రామా ప్లే చేశాను. దాంతో నేనే తన మనవరాలు గాయత్రి అనుకుంటూ ఆ ముసల్ది వెంటనే నా గురించి బాధపడిపోయి కొడుకు కోడల్ని పిలిచి నా మనవరాలికి ఈ ఆస్తి రాసివ్వండి అని ఆర్డర్ వేసింది. దాంతో వాళ్ళు కూడా సరే అన్నారు. అందరినీ పిచ్చి వాళ్ళని చేసి ఆడుకుంటున్నాను మేడం. వాళ్ళు ఎంత పిచ్చి వాళ్ళైనా అక్కడుంది దేవకి. దేవకి పిచ్చిది కాదు. ఆస్తి మొత్తం మన చేతికొచ్చేంత వరకు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవును మేడం, మనం ఇంత జాగ్రత్తగా ఉండబట్టే కదా అసలైన వారసురాలు ది గ్రేట్ దేవకి వాసుదేవుల ఒరిజినల్ కూతురైన ఆ రాధని వాళ్ల చేతనే బయటికి గెంటించగలిగాను. అసలు ఈ కుటుంబానికే సంబంధం లేని నేను గాయత్రిగా ఈ ఇంట్లో సెటిల్ అయిపోయాను. పాపం ఆ రాధ నేనే గాయత్రిని అంటూ ఎక్కడెక్కడో సాక్ష్యాలు చర్చి ఫాదర్ని తీసుకొచ్చి నిజం చెప్పించినా వాటన్నింటినీ తిప్పికొట్టి చివరికి DNA టెస్టును కూడా మోసం చేసి ఈ ఇంట్లో శాశ్వతంగా అసహ్యించుకునేలా ప్లాన్ చేశాం. అన్ని ఆధారాలు వచ్చాక మీకు నమ్మకం కుదిరాక మిమ్మల్ని నాన్నమ్మ అని పిలుస్తాను. అందుకే ఈ రాధే మీ అమ్మాయి. రేపు రిజల్ట్స్ వచ్చాక దొరికిపోయానంటే ఇంకా అంతే సంగతులు. ఏంటో దొరికిపోతాను అంటున్నా? నిజంగానే నేను మీ కూతున్నమ్మా, నన్ను నమ్మమ్మా, ప్లీజ్ అమ్మా. మీ కూతుర్ని ప్లీజ్ అమ్మా, నన్ను నమ్మమ్మా. మీరేంటి చెప్పండి. అంటే రాధ చెప్పింది నిజమన్నమాట. ఈ ఇంటి అసలైన వారసురాలు మా గాయత్రి, నా మనవరాలు రాధనా? అన్నీ కరెక్ట్గానే జరిగాయి. ఆస్తులు కూడా నీ చేతికి రావాలి. నువ్వు మరింత జాగ్రత్తగా ఉండు. అలాగే మేడం, జాగ్రత్తగానే ఉంటాను. ఆస్తి మన చేతికొచ్చాక మనమేంటో చూపిద్దాం. సరే మేడం, బాయ్, ఉంటాను. బాయ్.